ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు దాన్ని వ్యతిరేకించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం, ఆ తర్వాత జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదులో మీడియా సమావేశం పెట్టడం, అక్కడి నుంచి మొదలుకుంటే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అని చెప్పి తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించే విధంగా ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ మేము ప్రధానంగా ఇందులో నాగేశ్వరరావు గారు విశ్లేషిస్తే ఒక మేధావిగా అసలు జనసేన పార్టీ పట్టించుకోవాల్సి లేకుండే, కానీ దానిని జనసేన సీరియస్గా తీసుకుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మీ అయ్య జాగిరా అనే పద్ధతిలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడవలసి లేకుండే, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాలుగా తెలంగాణ సెంటిమెంటుని అడ్డం పెట్టుకొని ఎవరు పరిపాలిస్తారు? తెలంగాణ సెంటిమెంటుని అడ్డం పెట్టుకొని కేవలం అగ్రకులాలే పరిపాలిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎలాంటి ప్రయోజనం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కేవలం పిడికెడు శాతం ఉన్నటువంటి ఇలా వెలమ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు మాత్రమే మేలు జరిగింది. మిగతా వాళ్ళకి ఎవరు జరగలే. ఏ తెలంగాణ లక్ష్యమవుతుందో, తెలంగాణ లక్ష్యమైంది, తెలంగాణ కంటే ముందు ఏం ఆశ చూపించారు వీళ్ళు? తెలంగాణ వస్తే మా కొలువులు మాకు వస్తాయి, తెలంగాణ వస్తే మా నిధులు మాకు వస్తాయి, తెలంగాణ వస్తే మా పదవులు మాకు వస్తాయి అన్నారు. పదవులు ఎవరికి పోయినాయి? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటి 104,000 జనాభా ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. అదేవిధంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 3% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే రేవంత్ రెడ్డి గారి రూపంలో ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. మరి ఇక్కడ మెజార్టీగా 60% ఉన్నటువంటి బీసీలకు ఏమొచ్చింది? అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి త్యాగాలు చేసింది ఎవరు? ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చున్న కులాలు చేయలే, మా జాతులు, మా బీసీ, ఎస్సీ, ఎస్టీలు త్యాగాలు చేశారు. కాసోజు శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, ఇట్లా 1200 మంది బలిదానాలు చేస్తే 1100 మంది బీసీ బిడ్డలే. త్యాగాలు చేసింది మేము, దునికి ధూమ్ధాం చేసింది మేము, బోనం ఎత్తుకుంది మేము, పాట పాడింది మేము, సకల జనుల సమ్మె చేసింది మేము, జేఏసీలు పెట్టింది మేము, జైలుకి వెళ్ళింది మేము. మరి ఇవన్నీ చేసి ఇన్ని త్యాగాలు, బడుగులు త్యాగాలు చేస్తే భోగాలు కూడా అనుభవిస్తుండ్రు తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకులాలు అనుభవిస్తున్నారు. ఈ తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టడం మూలంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకులాల పాలకులకే ఉపయోగపడుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ రెన్యువల్ చేసుకుంటుంది మళ్ళొకసారి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక రెన్యువల్ చేసుకుంటాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ గారు ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు. బీసీ ముఖ్యమంత్రి అయ్యేది ఉందా తెలంగాణలో? ఎవరన్నా ఏ పార్టీ అయినా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్తుందా? ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 2034 వరకు నేనే సీఎం. దాన్ని ఎవడు ఖండిస్తలేడు. అంటే తెలంగాణలో ఇప్పుడు 15 ఏళ్ళు అగ్రకులాల ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకో 10 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అవుతామంటారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకపోతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏమంటుంది? కేటీఆర్ మేమే అధికారంలోకి వస్తాం, మా సారు కేసీఆరే ముఖ్యమంత్రి అంటుండు. అంటే 104,000 జనాభా ఉన్న ఆయన ఇవాళ మళ్ళీ మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అంటుండు. మరి తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రిని చేస్తున్నారు కదా, ఎందుకో చేయలేదు? దళితులు ముఖ్యమంత్రిని చేయకపోగా దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మెడలు బట్టి అవమానకరమైన రీతిలో బర్తరఫ్ చేసింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోనేరు రంగారావు లాంటి దళిత నాయకుడికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గౌరవించారు. దామోదర్ రాజనరసింహ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గౌరవించారు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? తెలంగాణ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని
ఎస్సీలను బీసీలను అవమానిస్తున్నారు. ఈటల రాజేందర్ గారిని మెడలు బట్టి బయటికి గెంటేసి అవమానించి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందా కాదా? సూటిగా చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాతినిధ్యం 24 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 19 మంది ఉన్నారు. 5 ఎంపీలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 ఉన్నారు. అప్పుడు మంత్రులు ఎంతమంది? 5 మంత్రులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు ఏ శాఖలు? ఒకరు పశువుల శాఖ, బీసీలకు ఇచ్చిన శాఖలు. చూడండి ఎంత అవమానిస్తారు. ఒకరు పశువుల శాఖ, ఒకరు అడవుల శాఖ, ఒకరు బీసీ శాఖ. ఆర్థిక శాఖ ఎవరి దగ్గర ఉంది? రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ దగ్గర ఎందుకుంది? మీ ముఖ్యమంత్రి, హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళే. శాఖలు ప్రాధాన్యత లేదు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టర్, రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ పంచాయత్ మంత్రి, పీతాని సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య ఇరిగేషన్ శాఖ మంత్రి, బీసీలకు ప్రాధాన్యత శాఖలు ఇచ్చి గౌరవించారు. మరి కనీసం తెలంగాణలో ప్రాధాన్యత శాఖలు లేవు. ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిరా? బీసీలకు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిరా? ఇయ్యరు. కేసీఆర్ ఇయ్యలే, రేవంత్ రెడ్డి ఇయ్యలే. ఇప్పుడు మళ్ళీ ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉంటే ఆయన మీద కుట్రలు కుతంత్రాలు. మరి ఈ దొరల పటేళ్ల తెలంగాణ మాకు అవసరమా? ఈ సెంటిమెంట్ ఎవరికి? ఎన్ని రోజులు ఆంధ్ర తెలంగాణ ప్రజల సామాన్యమైన ప్రజల మీదన చిచ్చు పెట్టి పచ్చగడ్డ వేస్తే బగ్గుమండేటట్టు చేసి మీరు పాలకులు ఇలా ఎందుకుంటారు? నేను అంటున్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు బహుఫరాక్, తస్మాత్ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆంధ్రప్రదేశ్కు వియ్యం అందుకుడు కదా, మంత్రులు ఇక్కడ ఉన్నోళ్ళు వియ్యం అందుకురు కదా, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకరెడ్డి కుటుంబం ఎక్కడ? కర్నూలే కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ పేర్లు ఎందుకు? ఇక్కడ నేను తెలంగాణలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులు వాళ్ళ బిడ్డలు తెలంగాణకి ఇచ్చారు కదా, వాళ్ళు వియ్యం అందుకోవచ్చు, కాంట్రాక్టులు పంచుకోవచ్చు, పదవులు పంచుకోవచ్చు, వాళ్ళంతా హ్యాపీ. ఇక్కడ మాత్రం సెంటిమెంట్లు రగిలించి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తారు, ఎన్ని రోజులు ఇంత దగా చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. రికార్డ్ ఎవడు వచ్చినా నేను సమాధానం చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనన్నా బీసీలకు కాస్త న్యాయం జరిగింది, బడ్జెట్లో న్యాయం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ స్కీము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో పెట్టాడు. చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు 14 లక్షల మంది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక కేసీఆర్కి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి తోటి ఫీజు రియంబర్స్మెంట్ పీక విసికేసారు. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఫీజుల రియంబర్స్ అమలు అవుతుంది, ఇక్కడ తెలంగాణలో జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఫీజుల రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిపోయారు. మరి ఏ కాసో శ్రీకాంచారి విద్యార్థి నాయకులు జేఏసీలు పెట్టి జైలుకి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికి జైల్లో పోయి ఏం సాధించడం? తెలంగాణలో విద్యార్థులు బీసీ విద్యార్థులు ఏం సాధించడం? అగ్రకులాలకు పదవులు అంటగట్టినాం. దీనికి ధూమ్ధాం చేసి గజ్జగట్టి గోసిపెట్టి బోనమెత్తి బతుకమ్మ ఆడినటువంటి అంత బహుజనులే కదా, బీసీఎస్సీలే కదా. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? రోడ్ల మీద కళాకారులు మాకు ఉద్యోగాలు ఇవ్వని రవీంద్ర భట్కా తిరుగుతున్నారు. అదేవిధంగా ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమం లేని వాళ్ళు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమైనా మారిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జానారెడ్డి ఉంటే జగదీశ్వర్ రెడ్డి వచ్చిండు, డీకే అరుణారెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి వచ్చిండు, శ్రీధర్ బాబు ఉంటే కేటీఆర్ వచ్చిండు, కేటీఆర్ ఉంటే శ్రీధర్ బాబు వచ్చిండు. జిల్లాలు వాళ్ళే. కేవలం భౌగోళికంగా మాత్రమే తెలంగాణ ఆంధ్ర విడిపోయింది తప్ప అదే పాలన ఇంకెక్కువ అన్యాయమైనటువంటి పాలన, నియంత పాలన, దొరల పటేళ్ల పాలన. బీసీలకు అసలు స్థానమే లేదు. బీసీలను అవమానించుడు, బర్తరఫ్ చేసుడు. ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారు, రాజయ్య గారిని ఒక దళిత బిడ్డను బర్తరఫ్ చేశారు. మరి 12 సంవత్సరాలుగా మా రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి తెలంగాణ మాకు అవసరమా? ఈ సెంటిమెంట్లు బంద్ చేయండి. ఈ సెంటిమెంట్లతోటి కాదు, ఇప్పుడు కావాల్సింది బీసీల రాజ్యం రావాలి. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఉండాలి, బహుజనుల ముఖ్యమంత్రి నినాదం ఉండాలి, చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, జనగణనలో బీసీ కులగణన ఉండాలి, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలి, బడ్జెట్ బీసీ సప్లాన్ ఉండాలి, ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును అమలు చేయాలి. ఇక్కడ కొలువులు తెలంగాణ వస్తే మా కొలువులు మాకు వస్తాయి. ఎవరికి వచ్చింది కొలువు? 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎంతమంది భర్తీ చేసారు 12 నెలల్లో? మన కొలువులన్నీ ఆంధ్ర వాళ్ళు తనకపోతురు, ఆంధ్ర వాళ్ళు తనకపోతురు అన్నది విడిపోయారు. మరి ఆంధ్ర వాళ్ళు తనకపోరు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు లేరు కదా. మరి తెలంగాణ బిడ్డల కొలువులు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగులు చిక్కడపల్లి కాడ, దిల్సునార్ కాడ ఇవాళ 5 రూపాయల భోజనం తిని
ఒక్కొక్కరు వయసు పెరిగి 45 ఏళ్ళు వచ్చిన ఉద్యోగాలు రావడం లేదు. 12 ఏళ్ళుగా ఈ తెలంగాణలో ఉద్యోగాలు రావడం లేదు. మరి ఎందుకు ఇదంతా? అందుకనే మేము పవన్ కళ్యాణ్ గారన్నా లేకపోతే ఇంకోరన్నా ఎవడన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సెంటిమెంట్ రాజకీయాలని బంద్ చేసుకోండి. ఇది ఇంకెంతో కాలం నడవై. ఈ సెంటిమెంటు మా తెలంగాణ ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే తిరగబడే కొట్లాడే దాంట్లో రాజీ ఏం లేదు. కానీ అదే సమయంలో మనం చేసే పోరాటం ఎవరికి ఉపయోగపడుతుంది? మళ్ళీ ఇప్పుడున్నటువంటి అగ్రకులాల పాలక అక్కడ ఆంధ్రప్రదేశ్లోని అగ్రకులాలకు, ఇక్కడ తెలంగాణలో అగ్రకులాలకి ఉపయోగపడుతుంది తప్ప మన బీసీలకు ఏం లేదు. పాశం యాదగిరి అన్న ఎంత పెద్ద సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందో తెలంగాణ వచ్చినా కూడా గట్టి అయింది. 12 ఏళ్ళుగా ఆయన బయట ఉంచారు. మా పృథ్వీరాజ్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో ఖబర్దార్ ఆంధ్ర పాలకులారని చెప్పి గట్టిగా పోరాటం చేసిండు. పృథ్వీరాజ్ యాదవ్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా, చట్టసభలో పంపించిరా? పంపారు. వాళ్ళే ఉండాలి. దీనికి ధూమ్ధాం చేసినోడు రోడ్ల మీదనే ఉన్నాడు. అదేవిధంగా జేఏసీ పెట్టి జైల్లో పోయినోడు జైలునే ఉన్నాడు, అది బయటనే ఉన్నాడు రోడ్ల మీద. సకల జనుల సమ్మె పెట్టి స్వామి కూడా ఎక్కడున్నాడు? ఉద్యోగ సంఘాలకు ఏమైంది? కాబట్టి ఇప్పుడు కావాల్సింది తెలంగాణ సెంటిమెంట్ కాదు, ఇప్పుడు కావాల్సింది బీసీ సెంటిమెంట్, ఇప్పుడు కావాల్సింది బహుజన సెంటిమెంట్. ఈ పిడికెడి శాతం లేని వాళ్ళని గద్దె దింపాలి. వీళ్ళని గద్దె దింపితేనే బహుజనులకు న్యాయం జరుగుతుంది. ఆ పోరాటం చేద్దాం. దయచేసి కలిసి రండి. ఇవాళ మళ్ళీ సెంటిమెంట్లు మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడడం అంటే మళ్ళీ ఈ బీసీ వాదాన్ని పక్కదో పట్టించడమే. చైతన్యము రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బహుజనుల్లో వస్తున్నటువంటి భావజాలాన్ని, బీసీలలో వస్తున్నటువంటి రాజకీయ చైతన్యాన్ని ఇవాళ పక్కదారి పట్టించడానికి ఒక కుట్రనే. కాబట్టి దయచేసి మనమందరం ఒక బహుజన బిడ్డను అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి చేసుకోవాలి. బహుజన రాజ్యం లక్ష్య సాధన కోసమే పనిచేయాలి. ఆ దిశగా కలిసి పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.